హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కేరళ అనేది ఒక డార్క్ మార్కెట్. ఈ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి మార్కెట్లో తెలుగు హీరో అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ సినిమాలు అసలు డైరెక్టర్ తో సంబంధం లేకుండా, టాక్ తో సంబంధం లేకుండా ఒకేలా పర్ఫార్మ్ చేసుకుంటూ వస్తాయి. ఇది మమ్ముట్టి వల్ల కాలేదు, మోహన్ లాల్ వల్ల కూడా కాలేదు. మమ్ముట్టి, మోహన్ లాల్ ఒకసారి 100 కోట్ల గ్రాసులు పెడితే మరొకసారి లక్షల్లో కలెక్షన్లు కేరళలో వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ అల్లు అర్జున్ సినిమా కోటికి తక్కువ ఇప్పటి వరకు ఏదీ కలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఫ్లాప్ అయిన ఆర్య 2, బద్రీనాథ్ వంటి సినిమాలు కూడా కేరళలో అదరగొట్టాయి. ఎప్పుడైతే అల్లు వచ్చిన అల్లరి క్యారెక్టర్స్ నుంచి మాస్ అని చెప్పి టర్న్ అయ్యాడో ఆడియన్స్ కాస్త డిస్కనెక్ట్ అయ్యారంతే. అదే టైంలో అల్లు అర్జున్ ఏదైతే ఒకప్పుడు క్యారెక్టర్స్ చేసేవాడో అలాంటి మార్కెట్లో ప్రేమలు వంటి సినిమాలు విపరీతంగా కలెక్ట్ చేశాయి. అల్లు అర్జున్ ప్రతి మూవీ తన కెరీర్ లో బిగినింగ్ నుంచి కూడా మలయాళ వాళ్ళకి పక్క సినిమా అనే ఫీలింగ్ రాకుండా వాళ్ళ సినిమాలో డైలాగ్ సాంగ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే దగ్గరుండి చేయించుకునేవాడు. ఇక హ్యాపీ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలో ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి సాంగ్స్ మీరే వినండి. ఇది తెలుగు సినిమానా మలయాళ సినిమానా అనేది అర్థం కాదు. అలా ఎప్పటి నుంచో 4K ప్రింట్ రెడీ అవుతూ రాగా ఫైనలీ కేరళ ఆడియన్స్ అయితే సినిమాని గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏ రేంజ్ లో అంటే కొత్త సినిమాలు కూడా పాసిబుల్ కానీ కోటి మార్క్. తెలుగులో ఫ్లాప్ అయి కూడా 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ సినిమా అందుకుంది. అది కూడా సైలెంట్ గా రీ-రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు రీ-రిలీజ్ లో కోటి మార్క్ అందుకున్నది 3 మాత్రమే, మమ్ముట్టి, మోహన్ లాల్ అండ్ అల్లు అర్జున్. రీసెంట్ గా పెద్ద సినిమా రిలీజ్ అయింది, బట్ ఆ సినిమా 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. చాలా మంది కేరళలో మరి పుష్ప 2 ఎందుకు పర్ఫార్మ్ చేయలేదని అడుగుతూ ఉంటారు. అల్లు అర్జున్ వాళ్ళు ఇష్టపడింది అల్లరి చిల్లరి క్యారెక్టర్స్ లో పుష్ప 1 వరకు కూడా కుంటితనం అయితే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే పుష్ప 2లో ఓవర్ మాస్ అండ్ బోయపాటి స్టైల్లో సినిమా వెళ్ళిపోతుందో అక్కడే వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు. దానివల్ల టాక్ రాలేదు, అందుకే సినిమా ఫ్లాప్ అయింది తప్ప మలయాళ యాక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు పిసుకొట్టినందుకు కాదు. ఇక పెద్ద విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో మరొకసారి కోటి మార్క్ ని దాటేస్తూ 1.2 కోట్ల షేర్ పెట్టింది ఈ సినిమా. ఒక రకంగా మంచి నెంబర్, బట్ బ్రేక్ ఈవెన్ కి ఏమాత్రం ఇదైతే సరిపోదు. వాల్విడిగా 2 కోట్ల షేర్ ని అందుకోవడంలో మరొకసారి ఫెయిల్ అయింది ఈ సినిమా. సో లేట్ చేయకుండా పెద్ద 13 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే మరొకసారి 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో నైజాంలో షేర్ 52.5 కోట్లకు వెళ్లిపోయింది. సో ఇంతకు ముందే చెప్పుకున్నట్టు 55 కోట్ల లోపు మాత్రమే ఎండ్ అవ్వచ్చు. ఇక సీడెల్లో 20.17 కోట్ల షేర్, ఉత్తరాంధ్ర 21.7 కోట్లు కలెక్ట్ చేస్తూ మేజర్ 3 టెరిటరీస్ లో కూడా మంచిగానే పర్ఫార్మ్ చేసింది. బట్ సీడెల్లో బిజినెస్ అనేది మరీ హెవీగా చేసేశారు. ఇక ఈస్ట్ లో 12.2 కోట్లు, వెస్ట్ లో 8.6 కోట్లు, గుంటూరులో 12.2 కోట్లు, కృష్ణ 9.7 కోట్లు, నెల్లూరులో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో 135.5 కోట్ల బ్రేక్ టార్గెట్ కి గాను 142.8 కోట్ల షేర్, 216 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే 7.3 కోట్ల ప్రాఫిట్. ఇక కర్ణాటకలో 14.75 కోట్ల షేర్. ఓవరాల్ గా కర్ణాటకలో యావరేజ్ వడ్డీతో ఎండ్ కానుంది. ఇక తమిళనాడు, కేరళలో 2 కోట్లు, నార్త్ లో 11.5 కోట్లు, ఓవర్సీస్ లో 11.5 కోట్లు, ఓవర్సీస్ లో 22.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 13 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 193.8 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 326 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ ఈ రోజే 400 కోట్ల పోస్టా కూడా దింపేశారు. సో ట్రేడ్ నెంబర్ కి ప్రొడ్యూసర్ నెంబర్ కి 74 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 26.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ 3 డేస్ లో కోటి మార్క్ ని అందుకున్నా కూడా, ఈ 3 డేస్ కోటి మార్క్ ని అందుకుంటూ వచ్చినా కూడా వీకెండ్ కి మరో 6 కోట్లు మాత్రమే రికవరీ అవుతుంది. సో అక్కడి నుంచి మరో 20 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి మరి మూవీ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది పెద్ద 13 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.